అంటే ఏవైతే చాలా అగ్రెసివ్‌గా ఉండే షీప్స్, ర్యామ్స్ ఉంటాయో ఫస్ట్ అయి హ్యూమన్‌కి ఎప్పుడు కంట్రోల్‌కి ఎప్పుడైతే ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తాయో వాటిని ఫస్ట్ చంపేసేవాళ్ళనమాట. దాని తర్వాత బాగా బక్కగా లేకపోతే ఇంకా పిల్లల్ని కనలేని లేడీస్‌ని వాటిని చూపించేవాళ్ళనమాట. ఈ షెఫర్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో వాటికేందంటే క్యూరియస్‌గా ఉండి గుంపులో కాకుండా ఎక్కడంటే అక్కడ వాండర్ అయ్యే షీప్స్‌ని వాళ్ళు అసలు క్షమించేవాళ్ళు కాదు. వాటిని కూడా ఏసేసి మీట్ కింద వాడుకునేవాళ్ళు. అందుకే గదా! మనకి ఈ 'మ్యారీ హాద్ ఎ లిటిల్ ల్యాంబ్, ల్యాంబ్ గోస్ వేరెవర్ మ్యారీ గోస్' అనేది ఎందుకొచ్చిందంటే, ఎందుకలా డంప్‌గా అయ్యాయంటే, ఏవైతే క్యూరియస్‌గా ఉండే షీప్స్, ర్యామ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ లేపేసేవాళ్ళు. ఈ గుంపు రూల్‌ని ఫాలో అవ్వట్లేదు. వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది కాబట్టి వాటిని చేసేవారనమాట. ఇక్కడ కాంటెక్స్ట్ మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ కూడా మనం ఒక యానిమలే. మనం కూడా మిగిలిన జీవరాశులతో ఒక సమానమే అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి, ఎలా మనం ఎవాల్వ్ అయ్యి ఔట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్ ఇంటెలిజెన్స్ వల్ల గానీ, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయడం వల్ల గానీ చూసాం.